ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఈ పార్టీ కల్చర్ 1950లో ఇంగ్లాండ్ లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో సామాన్యులు అస్సలు పాల్గొనలేరు. ఇందులో పాల్గొనాలంటే వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ధనవంతులు పిల్లలు రేవ్ పార్టీలో పాల్గొంటారు. లక్షలతో కూడిన వ్యవహారం ఇది. అయితే సాధారణంగా మద్యం సేవిస్తూ డాన్స్ వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు. ఈ రేవ్ పార్టీలు వేరు. రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేరకు రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి. దానికి కారణం ఈ పార్టీలో సెలబ్రిటీలు, ప్రముఖులు, పిల్లలు మాత్రమే పాల్గొనడం ఒక ఎత్తైతే ఈ పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా చాలానే వ్యవహారం జరుగుతుందని టాక్. ముఖ్యంగా యువత ఈ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయటం, అది హద్దుమీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని, అన్నిటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీలో పాల్గొంటారని సమాచారం. రేవ్ పార్టీలను 24 గంటలు మొదలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో కేవలం పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. ఎలాంటి కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించారు. దానికి కారణం వారి వల్ల సమాచారం బయటకు వెళుతుందనే అనుమానం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చర్చిస్తున్న సంగతి బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ. ఈ రేవ్ పార్టీ ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. పైగా దీనికి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పేరు పెట్టారు. పార్టీకి 100 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని, అందులోనూ రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ నటి హేమ అడ్డంగా పట్టుబడింది. అయితే సోమవారం విడుదల చేసిన వీడియోలో తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటానని హేమ పేర్కొంది. బెంగళూరులో రేవ్ పార్టీకి హాజరవుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అయితే దాడి చేసిన బెంగళూరు ఫామ్ హౌస్ లో ఆమె వీడియో చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. పార్టీకి హాజరైన సమయంలో హేమ వీడియోలో ఉన్న దుస్తులనే ధరించి ఉన్న ఫోటోలు కూడా తమ వద్ద ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.